లంచ్ లేదా డిన్నర్ అయ్యాక స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా, ఇంకా అంతే అనిపించినప్పుడు చేసుకొని తినేయాలి మరి. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు అయితే నేను ఒక కొత్త అండ్ యూనిక్ రెసిపీని ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో 3 to 4 రస్క్, హాఫ్ కప్ కుక్ చేసుకున్న రైస్, ఇంకా హాఫ్ కప్ మిల్క్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మిల్క్ వేసుకొని అయినా పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 2 గ్లాసెస్ మిల్క్ వేడి చేసుకుంటున్నాను. మిల్క్ కొంచెం వేడయ్యాక ఇందులో షుగర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ షుగర్ వేసాను. మీరు కావాల్సితే కొంచెం తక్కువ లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కొంచెం డిజాల్వ్ అయ్యాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ ని పాలల్లో మంచిగా మిక్స్ చేసుకున్నాక అది కొంచెం మరగనివ్వాలి. నెక్స్ట్ మనం ఇందులో వేసుకోవడానికి క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక పాన్ లో 2 స్పూన్స్ షుగర్ వేసాను. మీరు కావాలంటే స్వీట్నెస్కి తగ్గట్టు ఇంకో స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. క్యారమెల్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్స్చర్లో వేసేసుకోవాలి. పాలల్లో క్యారమెల్ మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. క్యారమెల్ మొత్తం మిక్స్ అయ్యాక ఈ పాయసానికి మంచి కలర్ వస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు సిమ్ మోడ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ థిక్ అండ్ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ పాయసం రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.